రెండు చేతులను యాక్షన్స్ చూడండి. ఈ రెండు చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంబుతో నాదంతా ఇత్తును, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. ఈ రెండు చేతులన్ దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంబుతో నాదంతా ఇత్తును, తన స్వంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. తన స్వంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. ఈ రెండు చేతులన్ దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు చేతులన్ దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెను. ఈ రెండు చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంబుతో నాదంతా ఇత్తును, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. వచ్చిందా పాట? ఈ పాటలో దేని గురించి ఉంది? ఇట్లా అంటే చేతులు, చేతులు, ఇంకా ఏమున్నాయి? కాళ్ళు, ఇంకా చెవులు, ఇంకా నోరు. వెరీ గుడ్. అన్నిటినీ ఎవరి కోసం వాడాలి? దేవుని కోసం. అంటే దేవుడు అంటే యేసయ్య. ఎందుకంటే మన దేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అందరికీ దేవుడు అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఊహించుకుంటారు. మన దేశంలో దేవుడు అంటే ఎవరు? మనకెవరు దేవుడు? యేసయ్య. అది చెప్పాలి, యేసు ప్రభు అని చెప్పాలి. సరేనా? జీసస్. ఎందుకంటే యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు. ఆయనకి కళ్ళుండి ఆయన చూస్తాడు కాబట్టి మనకి కళ్ళు ఇచ్చాడు, చూసే కళ్ళు ఇచ్చాడు. ఓకేనా? ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయన చేతులు పని చేస్తాయి కాబట్టి మనకి పని చేసే చేతులు ఇచ్చాడు దేవుడు. ఓకేనా? కొంతమందికి అక్కడక్కడ కొన్నిసార్లు చేతులు కాళ్ళు పని చేయకపోవచ్చు, కానీ దేవుడు మనిషిని ఎలా సృష్టించాడంటే అన్ని పని చేసేటట్టుగానే సృష్టించాడు. ఎందుకంటే ఆయన కూడా రెండు కళ్ళతో మనల్ని చూస్తూ ఉంటాడు. డోర్ వేసుకొని ఏం చేసినా చూస్తాడు. యేసయ్యకున్న ఒక పేరేంటో తెలుసా? రహస్యమందు చూచు దేవుడు. దేవుడు ఎక్కడ చూస్తాడంట? సీక్రెట్లో చూస్తాడు. నువ్వు సీక్రెట్లో ఏం చూసినా ఏం చేసినా ఎవరు చూస్తుంటారు?
దేవుడు చూస్తుంటాడు. దేవుడు కూడా నడుస్తాడు కాబట్టి మనకి 2 కాళ్ళు ఇచ్చాడు. దేవుడు కూడా మాట్లాడతాడు కాబట్టి మనకి ఒక నోరు ఇచ్చాడు. ఓకేనా? దేవుడు కూడా పాడాడు. మీకు తెలుసా ఆ విషయం? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు పాట పాడాడు. విన్నారు ఎప్పుడైనా? ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య సిలువ ఎక్కడానికి వచ్చాడు కదా. ఎక్కడానికి ముందు యేసయ్య ఏం చేశాడు? పాట పాడాడు. పాట పాడి సిలువ ఎక్కాడు. చూసారా? కాబట్టి మనం కూడా దేవుడు మనకిచ్చిన నోటితో ఏం చేయాలి? యేసయ్యకి స్తుతులు పాడాలి. వెరీ గుడ్, గుడ్ బాయ్. రక్షణ్ మంచిగా ఆన్సర్ ఇస్తున్నాడు. అందరు రక్షణ్ లాగా రెస్పాన్సివ్గా ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. అడిగితే మంచిగా చెప్పాలి. ఓకేనా? ఓకే, చక్కగా పాట పాడుకుందాం, గట్టిగా చక్కగా. ఓకే, ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంబుతో నదంత ఇత్తును, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. మళ్ళీ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. ఈ 2 చెవులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. నేటి దేవుడు ఈ నోటినిచ్చెను, ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్. సంత సంపుతో నాదంత ఇత్తును, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు, తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. ఇప్పుడు మీరే పాడతారు. నేను స్టార్ట్ చేస్తాను. యూ హ్యావ్ టు సింగ్ లౌడ్లీ. ఓకే, క్లియర్లీ. యాక్షన్స్ చక్కగా చేయాలి. ఓకేనా? చాలా డల్ అయిపోయారు కదా, నిద్ర వస్తుందా? మీరు యాక్షన్స్ చక్కగా చేస్తే మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మంచి స్నాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి స్నాక్స్. అందరు చేస్తారా? ఓకే, మరి చేయండి. అయితే ఆ బాబుని లేకపోతే తమ్ముడిని, పాపని లేకపోతే చెల్లిని చూసి చేయండి. ఓకే, ఆర్ యు రెడీ? మంచిగా భోజనం చేశారు కదా, అంకుల్ వాళ్ళు మంచిగా పెట్టారు కదా. మరి చెప్పండి, ఆర్ యు రెడీ? ఓ yes Jesus. ఆర్ యు రెడీ? ఓ yes Jesus. గట్టిగా. ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి ఇటుల మ్రొక్కెదన్. ఈ 2 చేతులను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవునికి గట్టిగా. ఇటుల మ్రొక్కెదన్. గర్ల్స్, ఈ 2 కాళ్ళను దేవుండు ఇచ్చెను, ఇచ్చినట్టి దేవుని గుడికి
రెండు కాళ్ళను దేవుడు ఇచ్చెను గట్టిగా ఇచ్చినట్టి దేవుని గుడికి ఇటుల వెళ్ళెదన్ ఈ రెండు చెవులను ఇచ్చినట్టి ఈ రెండు చెవులను దేవుడు ఇచ్చెను ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెద ఈ రెండు దేవుడు ఇచ్చెను ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును ఈ రెండు చెవులను దేవుడు ఇచ్చెను ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల విందును నేటి దేవుడు ఈ నోటినిచ్చెను ఇచ్చినట్టి దేవుని పాట ఇటుల పాడెదన్ సంత సంబుతో నాదంత ఇత్తును తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు తన సొంత ప్రాణం ఇచ్చినట్టి స్వామి యేసుకు. ఇప్పుడు సాంగ్ నంబర్ 5 పాడుకుందాం. సాంగ్ నంబర్ 5 ఇంకొక కొత్త పాట. నాతో పాటు చెప్పండి. ఆంటీ చెప్తారు, ఆంటీ వెనక చెప్పండి. గొంతెత్తి పాటలు పాడి స్తుతించెదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడెదను యేసు నామంచి కాపరని యేసు నామంచి దేవుడని యేసు నామంచి స్నేహితుడు యేసు నామంచి రక్షకుడు యేసు నామంచి కాపరి దేవుడు స్నేహితుడు రక్షకుడు. ఓకే. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను యేసు నా మంచి కాపరని యేసు నా మంచి కాపరని యేసు నా మంచి కాపరని యేసు నా మంచి కాపరని గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను యేసు నా మంచి దేవుడని యేసు నా మంచి దేవుడని యేసు నా మంచి దేవుడని యేసు నా మంచి దేవుడని గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను యేసు నా మంచి స్నేహితుడు యేసు నా మంచి స్నేహితుడు యేసు నా మంచి స్నేహితుడు యేసు నా మంచి స్నేహితుడు గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను యేసు నా మంచి రక్షకుడు యేసు నా మంచి రక్షకుడు యేసు నా మంచి రక్షకుడు యేసు నా మంచి రక్షకుడు గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను యేసు నా మంచి కాపరని యేసు నా మంచి దేవుడని యేసు నా మంచి స్నేహితుడు యేసు నా మంచి రక్షకుడు గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను
చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. వచ్చిందా? నచ్చిందా? చాలా నీరసంగా చెప్తున్నారు నచ్చిందని. ఓకే, మళ్ళీ ఒకసారి పాడుకుందాం. చక్కగా పాడాలి. ఆ తర్వాత ఒక స్టోరీ విని ఇంటికి వెళ్దాం. ఓకేనా? మీకు ఒక సీక్రెట్ చెప్పాలా? మీకు సీక్రెట్ కావాలా వద్దా? చెప్పేమంటారా? సీక్రెట్ కావాలంటే గట్టిగా చెప్పండి. మాకు చెప్పండి, కావాలి అని చెప్పండి. మీకు ఒక విషయం తెలుసా? మీకోసము కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు రేపు వస్తారంట మీ దగ్గరికి. తెలుసా? చెన్నై నుంచి వచ్చారు తెలుసా? చెన్నై నుంచి బస్ ఎక్కి వచ్చారు. వాళ్ళు రేపే చూస్తారంట మిమ్మల్ని. మరి మీరు రేపు వస్తారా? స్పెషల్ ఫ్రెండ్స్ వచ్చారు, సరేనా? మిమ్మల్ని కలవడానికి వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు. అర్థమైంది? ఎవరు ఎవరు ఎవరొచ్చారు? మీ ఫ్రెండ్స్. ఓకేనా? సరే, ఈ పాట పాడుకొని తర్వాత స్టోరీ విని ఇంటికి వెళ్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ మీరు త్వరగా వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా త్వరగా వస్తారు, సరేనా? ఓకే, రేపు అందరికీ పప్పెట్ షో ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా చూసారా పప్పెట్ షో? చూడని వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. పప్పెట్ షో చూడలేదా? సీనియర్ బాయ్స్ అందరూ చూసారా? ఓకే, చిన్న పిల్లలు చూడలేదన్నమాట. అవునా? ఓకే, ఈ పాట పాడుకుందాం. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి కాపరని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి దేవుడని. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి స్నేహితుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను, గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి రక్షకుడు, యేసు నా మంచి కాపరని, యేసు నా మంచి దేవుడని, యేసు నా మంచి స్నేహితుడు, యేసు నా మంచి రక్షకుడు.
రక్షకుడు. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. గొంతెత్తి పాటలు పాడి స్తుతించేదను, చేతులెత్తి చప్పట్లు కొట్టి పాడేదను. ఆల్ ఆఫ్ యు సిట్ డౌన్. ఇప్పుడు నవీన్ అంకుల్ వచ్చి స్టోరీ చెప్తారు, చక్కగా వినండి. హలో వన్స్ అగైన్. నచ్చిందా అందరికి? VBS నచ్చిందా? పాటలు నచ్చాయా? ఇప్పుడు లాస్ట్ లెసన్, ఓకేనా? ఈ రోజుకి ఎక్కువసేపు చెప్పనులే, 20 minutes, ఓకేనా? అరే భలే వెలిగిపోతున్నాయి మొక్కలు, ఓకేనా? జస్ట్ చిన్న స్టోరీ చెప్తా నేను, 20 minutes, ఓకేనా? తర్వాత అందరం ఇంటికి వెళ్ళిపోదాం, ఓకే? సరే. అయితే ఈరోజు డేవిడ్ స్టోరీ విన్నారా? తర్వాత ఇంకో మిషనరీ స్టోరీ విన్నారా? బాగున్నాయా? ఈరోజు ఇప్పుడు నేను ఇంకొక మిషనరీ స్టోరీ చెప్తాను, చాలా చిన్న స్టోరీ. అయితే మనందరము కూడా దేవుడి పని చేయడానికి రెడీయా? అందరు రెడీయా? ఇప్పుడే చేస్తారా? చాలామంది ఏంటంటే నా స్కూల్ అయిపోయాకో లేకపోతే నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అలా చేస్తాను అని అనుకుంటారు. కానీ ఇంగ్లాండ్లో ఒక అమ్మాయి చిన్నతనంలోనే, అంటే ఇంగ్లాండ్లో ఒక ఫ్యామిలీ ఉందంట, ఒక మమ్మీ డాడీ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప పుట్టిందంట. అందరూ వినాలి. ఇక్కడ ఫ్రంట్లో ఎవరో పడుకొని ఉన్నారు, లేచి కూర్చోండి, కూర్చోవాలి. బాబు లేచి కూర్చో, అందరు వినాలి. ఇంగ్లాండ్లో ఒక ఫ్యామిలీ ఉందంట, ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పాప పుట్టింది. అయితే మొదట్లో పాప బాగానే ఉన్నిందంట, హెల్తీగానే ఉన్నిందంట. కానీ ఆ పాపకి 5 years వచ్చేలోపు, అంటే దాదాపు నర్సరీ అయిపోయి ఎల్కేజీకి వచ్చేలోపు ఆ పాపకి ఒక రకమైన ఫీవర్ వచ్చిందంట. సరే ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మొదట్లో మామూలు ఫీవరే అనుకున్నారంట, కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అదొక భయంకరమైన డిసీజ్ అంట. ఏం డిసీజ్ అంటే పోలియో వచ్చిందంట పాపకి. పోలియో అంటే తెలుసా? ఇక్కడ కాళ్ళు చచ్చిపడిపోతాయి, కాళ్ళు పనిచేయవు, తెలుసా? అయితే పోలియోలో మళ్ళా 2 రకాలు ఉన్నాయట. అయితే ఈ పాపకి 2 రకాల పోలియోలు వచ్చాయంట. అంటే ఈ మెడ నుంచి కింద వరకు ఏమీ పని చేయదట. అర్థమవుతుందా? ఉట్టి మొహం ఒక్కటే, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేదంట. చాలా కష్టం. ఒక నిమిషంలో ఒక 10 words 20 words మ్యాక్సిమం, అంతే, అంతకుమించి మాట్లాడలేదంట. ఆమె లంగ్స్ కూడా బాగా పాడైపోయాయంట. అప్పుడు ఏజ్ అంతా పాపకి 5 years, జస్ట్ 5 years, ఎల్కేజీనే ఇంకా. అయితే డాక్టర్స్ ఏమన్నారంటే చాలా కష్టము ఈ అమ్మాయి బతకడము అని చెప్పారు. అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్ని చాలా బతిమలాడారంట, ఏదో ఒకటి చేయండి ప్లీజ్, మా పాప మాకు కావాలి అన్నప్పుడు డాక్టర్సు ఏదో విధంగా ట్రై చేశారు, వాళ్ళ ట్రై వాళ్ళు చేశారు.
చేసినప్పటికీ ఆ అమ్మాయి అయితే బతికింది కానీ పోలియో అయితే పోలేదట. అయితే ఆ అమ్మాయి నించోవాలంటే కింద నుంచి అన్ని క్రచెస్ పెట్టాలి. క్రచెస్ అంటే తెలుసా మీకు? 2 స్టిక్స్ ఉంటాయి, ఇట్లా పట్టుకొని నడవాలి. లేకపోతే కాళ్ళకి ఒక రకమైన షూ వేస్తారు మెటల్తో, ఇట్లా అన్నీ ఫిక్స్ చేసి నడుము వరకు. ఆ అమ్మాయికి అయితే ఇక్కడ వరకు వేసారట. అలా వేస్తే కానీ మళ్ళీ గోడని పట్టుకొని నించునేదంట. అంత కష్టం, చాలా పెయిన్ ఉండేదట. అయితే అలానే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేదట. మరి స్కూల్కి ఎలా వెళ్తుంది? వాళ్ళ క్లాస్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉందంట. మరి అమ్మాయి స్టెప్స్ ఎలా ఎక్కుతుంది? అంత నొప్పిలో అసలు నడవడమే కష్టం, అంటే స్టెప్స్ ఎక్కాలంట. స్టెప్స్ ఎలా ఎక్కుతుంది? అయితే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడంట. ఆ అమ్మాయి ఎల్కేజీ అయితే అన్నయ్య 5th క్లాస్ అంట. అయితే వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయిని ఎత్తుకొని పైకి వెళ్ళేవాడంట. ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్లో కూర్చోబెట్టేవాడట. రోజు అలా చేసేవాడట. అయితే అమ్మాయి మెల్లగా పెరిగే కొద్దీ 2nd క్లాసు 3rd క్లాసు అట్లా వచ్చేటప్పుడు ఆ అమ్మాయికి కూడా అందరు పిల్లల్లాగా నేను కూడా ఆడుకోవాలి అని అనుకుంటుంది. మనసులో అనుకుంటుంది, కానీ ఎవరు ఆడతారు ఆ అమ్మాయితో? ఆ అమ్మాయికి నడవడమే కష్టమే. అయితే ఎలాగో అలా గ్రౌండ్లోకి వచ్చిందంట ఆడుకుందామని. గ్రౌండ్లోకి వచ్చి అందరితో ఆడుకుందాము అని మొదలుపెట్టేసరికి ఆ అమ్మాయి సరిగ్గా నడవలేకపోయిందంట. నడవలేకపోయేసరికి అందరు అమ్మాయిని చూసి నవ్వారంట. ఏమని నవ్వారు? బ్యాడ్ లెగ్స్. ఆ అమ్మాయి కాళ్ళు బాలేవు చూడండి, ఆ అమ్మాయి కాళ్ళు బాలేవు, అమ్మాయి నడవలేదు అని బ్యాడ్ లెగ్స్ అని పిలవడం మొదలుపెట్టారంట. ఆ అమ్మాయి పేరేంటంటే ఎలినార్. ఏంటి అమ్మాయి పేరు? అందరు ఏం పిలవడం మొదలుపెట్టారు? బ్యాడ్ లెగ్స్ ఎలినార్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ఆ అమ్మాయి రోజు ఇంటికి వెళ్ళి చాలా బాధపడేదంట. అయ్యో నాతో ఎవ్వరు ఆడుకోవట్లేదే, నేను ఎవరితోనూ ఆడుకోలేకపోతున్నానే, నేనే ఎందుకు ఇలా ఉంటున్నాను అని అలా చాలా బాధపడేదట. బాధపడుతున్నప్పుడు ఒకరోజు చైనా నుంచి ఒక పాస్టర్ వచ్చాడంట ఇంగ్లాండ్కి. ఈ ఎలినార్ ఫ్యామిలీ ఇంకా ఆ ఇంటి పక్కన ఉన్న ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఫార్మర్స్. ఎవరు అంటే ఏంటి? ఫార్మర్ అంటే ఏంటి? రైతులు. వాళ్ళందరూ కూడా రైతులు, బాగా ఫార్మ్స్ ల్యాండ్స్ ఉంటాయి, పంటలు పండించేవాళ్ళు వాళ్ళు. అయితే చైనా నుంచి ఒక పాస్టర్ వచ్చాడట. ఒక పాస్టర్ వచ్చి ఇంగ్లాండ్లో సువార్త చెప్పడానికి వచ్చాడంట. అయితే ఆ ఎలినార్ ఉన్న ఆ ఏరియాలో ఒక చర్చ్ ఉంటే అక్కడికి వచ్చి అందరికీ కూడా సువార్త చెప్తున్నాడంట. అంటే యేసు ప్రభు గురించి చెప్తున్నాడంట. ఎలినార్ ఫ్యామిలీకి ఆల్రెడీ జీసస్ అంటే తెలుసు, ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీస్ అందరినీ కలిపి ఆ చైనా నుంచి వచ్చిన పాస్టరు చిన్న చిన్న కథలు చెప్పడం, లేకపోతే యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పడం అలా చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్లో ఆయన ఒక మాట అడిగాడంట. ఇప్పుడు నేను చైనా నుంచి వచ్చినట్లు ఇక్కడి నుంచి ఎవరన్నా మిషనరీగా వస్తారా అని అడిగాడట. అయితే ఆ చర్చ్లో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా లేవలేదంట. నేను వస్తానని, లేకపోతే ఆయన పాస్టర్ ముఖం కూడా చూడట్లేదంట, ఎక్కడ నన్ను పిలుస్తాడేమో అని. అలా ఉన్నప్పుడు ఎలినారు కూడా ఆ చర్చ్లో ఉందంట. ఆ చర్చ్లో ఉండి పాస్టర్ చెప్పే మాటలు వింటూ ఉంది. అయితే తనలో ఒక చిన్న ఆశ పుట్టిందంట. వీళ్ళెవ్వరూ లేయట్లేదే, కనీసం నేనన్నా వెళ్ళి నేను మిషనరీగా వస్తాను అని చెప్దాం అనుకుంది. అయితే మెల్లగా లాస్ట్లో నుంచి నడుచుకుంటూ వచ్చిందంట. ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారితో, చైనా పాస్టర్ గారితో చెప్పిందంట, నేను వస్తాను, నేను చేస్తాను మిషనరీ పని అని చెప్పిందంట. చూడండి, ఆ చర్చ్లో అందరికీ అన్నీ బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. కానీ ఎలినార్కి కాళ్ళు సరిగ్గా పనిచేయవు,
ఆమె సరిగ్గా నించోలేదు, ఆమె సరిగ్గా నడవలేదు. అయినప్పటికీ ఎలినార్ ఏమనుకుంది? నేను దేవుడి కోసం పనిచేస్తాను అని తీర్మానం తీసుకొని ముందుకొచ్చిందంట. ముందుకొస్తే ఆ పాస్టర్ చూసి ఆశ్చర్యపోయి ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ చర్చ్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ చైనా నుంచి వచ్చిన పాస్టర్ దగ్గరకు వచ్చి, సారీ అండి, మేమందరం రైతులమే, మేము వేరే దేశాలకి రాలేము, మాకు ఇక్కడ చాలా పనులు ఉంటాయి, కానీ ఈ చిన్న పాప వచ్చింది కదా, ఈ పాప ఏదో తెలియక వచ్చి ఉంటుంది, మీరు అదేం పట్టించుకోకండి అని చెప్పారంట. అయితే ఆయన ఏమన్నాడంటే, అదేం పర్వాలేదు, ఆ అమ్మాయి తనంతకు తానుగా వచ్చింది కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే ఎలినార్ ఏం చేస్తుందంటే రోజు కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎవ్వరూ చేయలేని పని నేను చెయ్యాలి అని మనసులో తీర్మానం చేసుకొని తను ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడు నా కాళ్ళు బాలేవు, నా శరీరం బాలేదు, నేను మిషనరీగా ఎలా వెళ్ళగలుగుతాను అని ఆలోచించడం మొదలుపెట్టిందంట. అయితే తనకు ఒక ఐడియా వచ్చింది, ఆల్రెడీ మిషనరీగా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లెటర్ రాద్దాము, వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేద్దామని చెప్పి మిషనరీగా ఉన్న వాళ్ళకి లెటర్స్ రాయడం మొదలుపెట్టిందట. వాళ్ళకి లెటర్ రాసి పంపిస్తున్నప్పుడు ఆ మిషనరీసు ఆ లెటర్స్ చదివినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. అరే, అన్నీ బాగుండే మనమే ఏమి సరిగ్గా చేయలేకపోతున్నాము, ఈ చిన్న పాప, ఈ అమ్మాయి కాలు బాలేవు, ఈమె రాసిన లెటర్స్ చదువుతా ఉంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది, ఎంతో మాకు ఎనర్జెటిక్గా ఉంది అని అప్పటి నుంచి ఆ మిషనరీస్ వాళ్ళు కూడా బాగా పనిచేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఎలినార్కి ఒక లెటర్ వచ్చింది. ఏమొచ్చిందంటే, తనకి బైబిల్ కోర్సెస్ని నేర్పిస్తాము అంటే, తను మిషనరీ లెటర్స్ బాగా రాస్తుంది కాబట్టి ఎలినార్కి కూడా బైబిల్ లెసన్స్ నేర్పిస్తే ఇంకా బాగా పనిచేస్తుంది అని ఒక లెటర్ వస్తే ఎలినారు తన చదువంతా అయిపోయాక బైబిల్ కాలేజీలో జాయిన్ అయిందంట. బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి బైబిల్ లెసన్స్ అన్నీ కూడా నేర్చుకొని సువార్త ఎలా చెప్పాలి అవన్నీ కూడా తెలుసుకొని అలా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఎలినార్కి అంతటితో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఉట్టి చదువుకుంటూ పోవడం కాదు కదా అనుకొని తను మళ్ళీ లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. నేను కూడా మిషనరీ పనికి వస్తాను, నన్ను కూడా తీసుకోండి అని అలా అందరికీ లెటర్స్ రాస్తున్నప్పుడు ఒక మిషనరీ ముందుకు వచ్చిందంట ఎలినార్ని తీసుకోవడానికి. ఫస్ట్ ఆ మిషనరీ వచ్చి తనని ఎక్కడ పంపించిందంటే చైనాకే పంపించిందంట. అయితే ఎలినార్కి ఇప్పుడేమో కాళ్ళు బాలేవు, తానేమో ట్రావెల్ చేయాలి, ఫ్లైట్లు ఎక్కాలి, లేకపోతే కార్లు ఎక్కాలి, ఫ్లైట్లు ఎక్కాలి, మళ్ళీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలీదు, ఇలాగా చాలా కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా చైనాకి వెళ్ళింది. చైనాలో ఎలినోరు చాలా సువార్త చేసిందట. చాలామంది ఆమెను చూసి ఆశ్చర్యపోయారంట. అరే, అన్నీ బాగున్నా మేమే ఏం చేయలేకపోతున్నామే, కాళ్ళు బాలేని ఈ పాప వచ్చింది, ఇంత బాగా సువార్త చెప్తా ఉంది, ఇంత బాగా అందరిని అట్రాక్ట్ చేస్తుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా పనిచేయడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎలినార్ని ఇండోనేషియా పంపించారట. ఇండోనేషియాలో ముఖ్యంగా పపువా అనే గ్రామానికి పంపించారట. ఈ పపువా అనే ఊరు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈ ఊరు వెళ్ళాలంటే ట్రైన్లు, బస్సులు, షిప్పులు ఇవేమీ ఉండవు. ఎలాగెళ్ళాలంటే ఆ ఊరంతా కూడా కొండల మధ్యలో ఉంటుందట. వెళ్తే నడుచుకుంటూనే పోవాలి, లేదంటే ఏదైనా హెలికాప్టర్లో రావాలి, వచ్చి అక్కడ దిగాలి. అయితే దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఎలినారు అక్కడికి హెలికాప్టర్లో వచ్చిందంట. మిషనరీసే సప్లై చేశారు. అయితే ఎలినారు హెలికాప్టర్లో ఆ పపువా అనే గ్రామంలో దిగిన తర్వాత
అక్కడ పరిస్థితులు చూసింది. ఆ పపువా అనే గ్రామంలో అందరూ కూడా నల్లగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, అంతా పిగ్మీస్ లాగా. పిగ్మీస్ అంటే తెలుసా? పొట్టిగా ఉంటారు వాళ్ళు, మనకంటే ఇంతే ఉంటారు మనుషులు, ఇంతే చిన్న చిన్నగా ఉంటారు. అయితే వాళ్ళు ఎలినోర్ని చూసి చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే అలా పోలియో వచ్చిన వాళ్ళు పపువాలో కూడా ఉన్నారట. వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళలేం కదా, ఈ అమ్మాయి వచ్చింది అని ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నారట. అయితే ఆ అమ్మాయి పపువా అనే గ్రామంలో సువార్త చెప్పడం మొదలుపెట్టింది. ఎవరైనా అన్నీ బాగుంటేనే కదా మనిషిని చూసి, ఆహా ఇతను అంతా బాగున్నాడు, దేవుడు బాగా దీవించాడు, ఈ దేవుడు ఏదో బాగా పనిచేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఎలినార్కి కాళ్ళు లేవు, నడవటం రాదు, అయినా కానీ దేవుడి గురించి చెప్తుందే, అరే ఇదేదో బాగుందే, ఇదేదో వింతగా ఉందే, మనం ఎప్పుడు చూడలేదే ఇట్లాగా చెప్పడం అని వాళ్ళు మెల్లగా దేవుని మాటలు వినటం మొదలుపెట్టారు. అయితే ఎలినోరు వాళ్ళకి చెప్పే ముందు మొదటగా వాళ్ళ భాష నేర్చుకుంది. అది చాలా కష్టం, వాళ్ళది ఇండోనేషియన్ భాష, అది కూడా మళ్ళీ పపువా, అది అందులో ఒక భాష మళ్ళీ వేరు. అవన్నీ నేర్చుకొని దాదాపు కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. పపువాలో ఇక్కడ ఉన్నట్టు ఫ్యాన్లు, కరెంటు, ఏసీలు అవేమి ఉండవు. అది దట్టమైన అడవి, మంచు లేకపోతే ఎండ, చలి, వర్షం, జనాలు అక్కడ గుడిసెల్లోనే ఉంటారు. అక్కడ ఎన్నో దోమలు ఉంటాయి, ఈగలు ఉంటాయి, దానివల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. అయితే ఎలినోర్ ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకి వైద్య సహాయం చాలా అవసరమని చెప్పి మళ్ళీ మిషనరీస్కి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పంపించింది. లెటర్స్ రాయడము, ఫోన్ చేయడము అలా చేసి ఆ పపువాలో ఉన్న వాళ్ళకి మెడికల్ క్యాంపు తీసుకొచ్చిందంట. మెడికల్ క్యాంప్ తీసుకొచ్చి ఏం చేసిందంటే అక్కడ పోలియో వ్యాక్సిన్స్, మలేరియా వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా ప్రజలకి ఇచ్చిందంట. ఇచ్చి పోలియో ఇంకా వస్తుందేమో అనుకున్న వాళ్ళందరికీ ఆగిపోయింది. అప్పుడు దాకా పోలియో ఉన్న వాళ్ళకి దానికి ఇంకేం చేయలేము, కానీ ఇక మీదట పోలియో రాకుండా చాలామందిని కాపాడిందంట. చాలామందికి టైఫాయిడ్, మలేరియా ఇట్లాంటి రోగాల నుంచి కాపాడిందంట. వాళ్ళు మెల్లగా ఈ ఎలినోర్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఈ అమ్మాయి చాలా మంచి పని చేస్తుంది, మంచి మాటలు మాట్లాడుతుంది, దేవుడి గురించి చెప్తుంది అని అందరూ కూడా ఎలినోర్కి ఆకర్షితులైపోతున్నారు. అయితే ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎలినోర్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, 2 కర్రలు కట్టి మధ్యలో కుర్చీ కట్టి ఆ అమ్మాయిని ఆ కుర్చీ మీద ఎక్కించుకొని 4 మోసుకుంటూ వెళ్ళేవాళ్ళంట. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక 4 కొండలు ఎక్కించేవాళ్ళంట, కొండలు దిగిచ్చేవాళ్ళంట, ఆ మారుమూల పల్లెటూరులకి తీసుకెళ్లేవాళ్ళంట. ఇంకా ఎక్కడెక్కడ సువార్త లేదో వీళ్ళకి ప్లేసెస్ తెలుసు కదా, ఎక్కడెక్కడ జనాలు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా తీసుకెళ్ళి సువార్త చెప్పించేవాళ్ళట. అలా చెప్తూ ఈ క్రమంలోనే ఎలినోర్ ఏం చేసిందంటే ఆ పపువా లాంగ్వేజ్లో బైబిల్ రాయటం మొదలుపెట్టిందట. బైబిల్ రాయడం మొదలుపెట్టినప్పుడు కొన్ని సంవత్సరాలకి వాళ్ళ లాంగ్వేజ్లో బైబిల్ కూడా రెడీ అయిపోయింది. బైబిల్ రెడీ అయిన తర్వాత ఇంకా లేట్ ఏమిటి, చర్చ్ మొదలు పెట్టేశారు. అక్కడ పపువా గ్రామంలో చర్చ్ మొదలుపెట్టారు. అక్కడ ఒక ఊరి పెద్ద ఉంటాడు, అతను కూడా బైబిల్ చదివాడు. అందరూ కూడా మారుమనసు పొందుతున్నారు. ఇంకా ఆ గ్రామం అంతా కూడా దేవుణ్ణి తెలుసుకోవడం మొదలయ్యింది. వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి, మనం ఒక మనుషుల్లాగా ఎలా బిహేవ్ చేయాలి, అవన్నీ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే ఎలినోర్కి ఏం జరిగిందంటే తనకి మళ్ళీ ఒక చిన్న రోగం రావడం వల్ల తను మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఒక సర్జరీ చేసుకోవాలి అన్న విషయంలో తను ఇంగ్లాండ్ వెళ్ళిపోవాల్సి వచ్చిందంట. అయితే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన వైద్యం నిమిత్తం కొన్ని సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఎలినోర్కేమో ఆ పపువా ప్రజలు చాలా గుర్తొస్తూ ఉన్నారు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలినోర్ హెలికాప్టర్లో మళ్ళీ పపువా గ్రామానికి వచ్చిందట. వచ్చేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్ద చర్చ్ రెడీ అయిందంట. అందరూ దేవుని మాటలు, దేవుని వాక్యాలు చదువుతున్నారంట. వాళ్ళు ఈ ఎలినోర్ని చూడంగానే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారంట. మళ్ళీ ఆమెకు ఒక స్పెషల్ వెహికల్ ఉంది కదా, ఓ 4 వచ్చి
కర్రలు పెట్టుకొని కుర్చీ పెట్టుకొని మోసుకుంటూ వెళ్తారు. వాళ్ళు వెంటనే వచ్చేసారంట. ఆ అమ్మాయిని ఆ కుర్చీలో ఎక్కించుకొని ఊరంతా తిప్పారంట. ఏం డెవలప్మెంట్ అయింది అవన్నీ కూడా చూపించారంట. అయితే ఎలినార్ ఇవన్నీ చూసి కూడా చాలా సంతోషించిందంట. అలాగా ఇప్పటికి కూడా ఆ పపువా గ్రామంలోనూ ఇండోనేషియాలోనూ దేవుని సేవ ఇంకా బలంగా జరుగుతూనే ఉంది. అయితే పిల్లలు, ఈరోజు మనందరికీ ఏమైనా రోగాలు ఉన్నాయా? మన చేతులు కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి కదా, బాగా అన్నీ పనిచేస్తున్నాయి కదా. మరి మనం కూడా దేవుణ్ణి ప్రార్థించాలా? దేవుని పని చేయాలా? మనం ఏం ఆలోచిస్తూ ఉంటాం? ఈరోజు స్కూల్ బస్సు రాకపోతే అమ్మయ్యా ఈరోజు స్కూల్ లేదు, అంతే కదా. లేకపోతే గట్టిగా వర్షం పడింది అనుకో, ఇక స్కూల్ లేదు, స్కూల్ లేదు, స్కూల్ లేదు, నేను వెళ్ళను, నేను పోను, అవునా? కానీ చూడండి ఎలినార్ ఎలా వెళ్ళిందో. ఎంత కష్టమైనా చదువుకుంది, ఎంత కష్టమైనా బైబిల్ అంతా నేర్చుకుంది ప్రజల కోసం. అక్కడ పపువా గ్రామం కోసం, ఇంకా చైనాలోనూ చాలామందికి సువార్త చెప్పిందంట. అయితే ఈరోజు నుంచి మనం కూడా బైబిల్ చదువుకుందామా? బాగా అందరికీ వాక్యం చెప్తారా మీ ఫ్రెండ్స్కి? రేపు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? మరి అందరూ తీసుకొస్తారు కదా. మళ్ళీ మీరే వస్తారా? మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా రావాలి కదా. మరి చూడండి ఎలినార్ ఎంత బాగా పనిచేసిందో, ఎంతమందికి చెప్పిందో, ఎంతమందిని దేవుడి దగ్గర తీసుకొచ్చిందో. మరి మనం కూడా తీసుకొద్దామా? రేపు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా? ఓకేనా? సరే, ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకోవాలమ్మా. ప్రేయర్. కళ్ళు తెరిచిన వాళ్ళకి ఇప్పుడు స్నాక్స్ లేవు. తెరిచి చూసే వాళ్ళకి స్నాక్స్ లేవు. పైకి తలెత్తిన వరకు కూడా లేదు. ప్రార్థన చేసుకుందాం. రేపు మీతో పాటు చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. రేపు కూడా స్టోరీస్ ఉంటాయి. మరి ముఖ్యంగా పపెట్ షో కూడా రేపు ఆఫ్టర్నూను ఉంటుంది. కాబట్టి ఈరోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొని రండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత మీరు స్నాక్స్ తీసుకొని ఆ బాటిళ్ళు, డ్రింకులు అవన్నీ ఏడంటే అక్కడ పారేయకూడదు. తాగేసి కింద డస్ట్బిన్ ఉంటుంది, లేదంటే ఇక్కడే పెట్టినట్టున్నారు, దాంట్లోనే వేయాలి. రోడ్లో అంతా వేసేసి ఇక్కడ నుండి అక్కడ వరకు బాటిళ్ళు కనపడకూడదు. పేపర్లు, బాటిళ్ళు ఇవన్నీ కూడా ఎవరు వేయద్దు, డస్ట్బిన్లో వేసేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. స్నాక్స్ వద్దా? పరిశుద్ధమైన దేవా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, వందనాలు తండ్రి. ఈ యొక్క విబిఎస్ మొదటి రోజు మరి ఉదయకాలం నుండి ఇంతవరకు కూడా ఆయన మరి నిలబడి పరిచర్య చేసిన మీ యొక్క బిడ్డలను బట్టి కూడా ఎంతో వందనాలు. మరి నాయన చేరి వచ్చిన ఈ యొక్క బిడ్డలను బట్టి వందనములు. మరి వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు, సేవకులను బట్టి కూడా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మరి పాటలు పాడుటకు, అలాగే వాయిద్యాలు వాయించుటకు కూడా ప్రభా మీ యొక్క దాసుని ప్రభా మరి రాకేష్ బ్రదర్ని కూడా తండ్రి, రాజేష్ బ్రదర్ని మీరు తీసుకొచ్చినందుకు కూడా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే గ్రూప్ టీచర్లు, పరిచర్యలో పాల్గొన్నవారు, వంట పరిచర్యలో పాల్గొన్నవారు అందరిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పరిచర్యను దీవించండి. మరి ముఖ్యంగా ఏవైతే ప్రభువా మీ యొక్క వాక్యంలో నుండి కథల రూపంలో మరి ఆ యొక్క మీ యొక్క సేవకుల, మిషనరీల యొక్క జీవిత చరిత్ర ద్వారా చెప్పబడిన
తండ్రి ఈ యొక్క మాటలు పిల్లల యొక్క హృదయంలో తండ్రి పనిచేయలాగన విత్తబడిన వాక్యము నీరుగట్టి ఫలించలాగన ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి వచ్చిన వారు మరి మిమ్మల్ని నిజంగా రక్షకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడని ప్రభా వారు గుర్తెరిగి వారు కూడా ఆయన మీ చిత్తములో మిమ్మల్ని సొంత రక్షకుడుగా వారు కూడా అంగీకరించుటకు ఆయన మీరే వాడుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. కనికరించండి, దీవించండి ప్రభా. అల్ప స్వల్పమైన మాటలతో విత్తబడిన ఈ యొక్క వాక్యము పరిచర్యను ప్రభా మీరే బలపరిచి వాడుకుంటూ రావాల్సిందిగా అడుగుతున్నాం. అన్ని విషయాల్లో ఈ యొక్క దినాన మీరు తోడుకున్నందుకు కూడా ఎంతో వందనాలు. రేపటి దినానికి కూడా ప్రభా సిద్ధపరచండి. నూతన ఉత్సాహము నాయన, నూతన ఆరోగ్యము బలముతో తండ్రి రేపటి దినానికి కూడా ఆఖరి రోజు రేపటి దినానికి కూడా ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తూ రావాల్సిందిగా అడుగుతూ మీ యొక్క కృపా కనికరము దయ రేపటి దినానికి కూడా తండ్రి మేము కోరుకుంటున్నాం. మరి పిల్లలు వచ్చిన వారందరూ కూడా ప్రభా తిరిగి ప్రయాణమై వారి వారి గమ్యస్థానాలకు వెళుతుండగా తండ్రి మీరే క్షేమకరంగా తండ్రి ప్రయాణాన్ని ప్రభా అనుగ్రహించండి. క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చినందుకు కూడా ఎంతో వందనములు. అదే సమయంలో తండ్రి ఈ యొక్క అల్పాహారం స్నాక్స్ వాటిని కూడా తండ్రి మీరు దీవించి అనాన ఆరోగ్యం అనుగ్రహిస్తూ రావాల్సిందిగా అడుగుతూ మీ హస్తాలు గబజెప్పుకుంటూ ఈ యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. కూర్చోవాలి ఒక్క నిమిషం. కూర్చోండి 1 minute వెళ్ళిపోదాం. 1 minute. మీ కలర్సేషన్ షీట్స్ తీసుకున్నారు అందరూ? తీసుకున్నారు కదా? రేపు మీ ఫ్రెండ్స్ని తీసుకొని రావాలి. ఓకే, ఇప్పుడు మనందరము ఇంటికి వెళ్దాము. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు లైన్లో. గర్ల్స్ వెళ్ళి స్నాక్స్ తీసుకుంటారు. ఫస్ట్ గర్ల్స్ లైన్లో